హాయ్ అండి. నిన్నటి వరకు మనము సఫిక్స్ అండ్ ప్రిఫిక్స్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు కొన్ని పదాలకి మీనింగ్స్ అంటే అర్థాలను తెలుసుకుందాము. ఇక్కడ ఒకవైపు వర్డ్ అనగా పదం ఉంచబడింది, ఇంకొక వైపు దానికి మీనింగ్ ఉంచబడింది. దాన్ని మీరు గమనించగలరు. ఇందులో ఫస్ట్ వన్ యాంటీరియర్ ఆర్ వెంట్రల్ అంటే ఎట్ ఆర్ నియర్ ద ఫ్రంట్ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ అంటే ముందు వైపుకి దగ్గరగా ఉండడం. పోస్టీరియర్ ఆర్ డార్సల్ ఎట్ ఆర్ నియర్ బ్యాక్ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ అంటే వెనుక వైపుకి దగ్గరగా ఉండడం. సుపీరియర్ అంటే అబోవ్ పైన ఉండడం, పైన. ఇన్ఫీరియర్ అంటే బిలో క్రిందన ఉండడం. లేటరల్ అంటే సైడ్ ఇరుపక్కల ఉండడం. డిస్టల్ అంటే ఫర్దెస్ట్ ఫ్రమ్ ద సెంటర్ అంటే మధ్యస్థానం నుంచి దూరంగా ఉండదని డిస్టల్ అంటారు. ప్రాక్సిమల్ అంటే నియరెస్ట్ టు ద సెంటర్ మధ్యస్థానానికి దగ్గరగా ఉండేది. మీడియల్ అంటే మిడిల్ మధ్యస్థానం. సుపైన్ ఫేస్ అప్ ఆర్ పామ్ అప్ అంటే తల పైకి పెట్టి పడుకోవడం. ప్రోన్ ఫేస్ డౌన్ ఆర్ పామ్ డౌన్ అంటే తల క్రిందకి పెట్టి పడుకోవడం, చేతులు కూడా. సెజటైల్ అంటే వెర్టికల్ బాడీ ప్లేన్ డివైడ్స్ ద బాడీ ఇంటూ ఈక్వల్ రైట్ అండ్ లెఫ్ట్స్ ఈ బాడీని ఈ వెర్టికల్గా రెండు భాగాలుగా విడదీయడం. ట్రాన్స్వర్స్ హారిజంటల్ బాడీ ప్లేన్ డివైడ్స్ ద బాడీ ఇంటూ టాప్ అండ్ బాటమ్ సెక్షన్స్ అంటే ఈ బాడీని పై భాగం కింద భాగంగా డివైడ్ చేయడం. కరోనల్ వెర్టికల్ బాడీ ప్లేన్ డివైడ్స్ ద బాడీ ఇంటూ ఫ్రంట్ అండ్ బ్యాక్ సెక్షన్స్ అంటే ఈ వెర్టికల్ బాడీని ఈ ఫ్రంట్ సైడ్ని అండ్ ఈ బ్యాక్ సైడ్ని చూపించే విధానాన్ని కరోనల్ అంటారు. రోజుకి ఈ యొక్క పదాలను నేర్చుకోండి. రేపటి రోజున మరొక కొత్త కాన్సెప్ట్ని మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ.